ధర్మశాస్త్రం పాటించట్లేదు కనుక మీరు నాశనమైపోవును గాక. ఎన్ని మాట్లాడుతున్నారు అంటే ఇదే స్వనీతి. అంటే ఇంకెవ్వరికి బైబిల్ తెలియదు, వాళ్ళకే తెలిసిన ఫీలింగ్. ఏదన్నా ఎదుటోడు చెప్తుంటే అది తప్పులు పట్టే ప్రయత్నం నడుగుతుందా అండి? ఇలాంటి నేచర్ మీలో ఎవరికైనా ఉంటే జాగ్రత్త. ఎదుటోడు చెప్పే దాంట్లో లసుకులు ఉన్నాయని కాస్త పూర్తిగా వినకుండా తప్పులు పట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు సోషల్ మీడియాలో అదే ఎక్కువ అయిపోయింది. ప్రతి దానికి వెనక ముందు వినకుండా వెంటనే కామెంట్ పెట్టాడు, పూర్తిగా తెలియకుండా. ఇది పరిశ్రమ బుద్ధే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి బుద్ధి నీలో ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను, పక్కన బతకనేవు నువ్వు. ఇలాంటి బుద్ధి నీలో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని సుఖంగా ఉండనివ్వు నువ్వు. నీ ఎదిరింటి ఇల్లును కూడా నువ్వు సుఖంగా ఉండనివ్వు, ఒక కాపురాన్ని కూడా సుఖంగా ఉండనివ్వు. ఎందుకంటే అదొక బుద్ధి. అది వీళ్ళకి అదే బుద్ధి ఉంది. ఇక ఎవ్వరికీ బైబిల్ తెలియదు, ఎవ్వరు మంచోళ్ళు కాదు. మరి ఎవరు మంచోళ్ళు? వీళ్ళే మంచోళ్ళంట. ఇంకేముంది చూడండి. వీళ్ళకి ఎంత భయం లేని స్వనీతి వీళ్ళకి ఉందో చూడండి, ఎంత భయం లేనిది. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అందుకు వారు, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వారిని అడుగగా వాడు, నీవే ఆయన శిష్యుడవు, మేము మోసే చేసిన. చూస్తే ఎలా కనబడుతుంది, ఎంత స్పష్టంగా వాళ్ళ మాటల్లో స్వనీతి కనబడుతుందో చూడండి. అక్కడ ఓ గుడ్డివాడికి స్వస్థ ఇచ్చాడు, పుట్టుకతో గుడ్డివాడు. అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తెలుసు కదా అధ్యాయం మీకు. అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు వాడిని అడుగుతారు, ఎవర్రా అబ్బాయి నేను విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచింది? ఎవర్రా అబ్బాయి ఇక్కడ దేవాలయంలోనే స్వస్థపరిచింది? ఎవర్రా అబ్బాయి నీకు స్వస్థత చేసింది ఎవరంటే ఆ నజరేయుడైన యేసు అని చెప్తాడు ఈ వ్యక్తి. అనగానే ఆ వ్యక్తి నీకు ఎలా స్వస్థత చేస్తాడు రా అనగానే చేస్తాడు అని చెప్తారు. వాళ్ళు అడుగుతారు, ఎలా స్వస్థత చేశాడంటే ఇంత డీటెయిల్గా అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ గుడ్డివాడు అంటున్నాడు, అంత డీటెయిల్గా అడుగుతున్నారు, మీరు కూడా ఆయనకి ఫాలోవర్స్గా ఉండాలనుకుంటున్నారా? ఆడో సొరకేసాడు ఆ కుర్రాడు, ఎవరు? గుడ్డోడు. ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఆయనకు కూడా మీరు శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా? మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. కానీ వెంటనే వీళ్ళని నిలువు టంగీలో పైకి లాగేసుకుని టోపీలో సర్దేసుకుని వెంటన్నారు, ఎవడగరా మేము శిష్యులు? నువ్వు అతగాడికి శిష్యులు, మేము ఎవరికి శిష్యులు? మేము మోసే శిష్యులు. మీకు ఏం కనబడుతుందంటే రిఫరెన్స్ అవుతుంటే వీళ్ళ స్వనీతి ముఖం మీద ఉందండి అలాగా. అంటే ఏది ఒప్పుకోరన్నమాట, ఏది ఒప్పుకోరన్నమాట. మేము ఎవరి శిష్యులం కాదు, మేము మోసేకి మాత్రమే శిష్యులు. ఎంత పొగలబెట్టిపోయి మాట్లాడతారు. కిందికి చూడండి, కిందికి. దేవుడు మోసేతో మాట్లాడినని ఈడు చూసారు, యేసుప్రభువుని ఎవరట? వీడు ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలియదు, క్షమించండి, ఆ మనుషుని దూషించిరి. చదువు. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చను? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డివాడు కన్నులు ఎవరైనను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల వాడితో చెప్పను. అందుకు వారు, చూడండి ఎంత మాట అంటున్నారు చూడండి, ఏమంటున్నారు? నువ్వు కేవలం పాపివురా, మేమెవరని చెప్పండి, మేము పుణ్యాత్మురా, పాపులు అంటే వింటరా అన్నారు. ఒక మనుష్యుడి మాట ఎవరింటారు? దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుదు. అంటే యూదులకి కాస్త సెన్స్ ఉంది. ఆ యూదులో పుట్టిన గుడ్డాడు కనుక ఒక మాట అంటున్నాడు, ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు? నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన నీతిమంతుల విజ్ఞాపన బహు బలం గలదని ఉండని మనకు తెలుసుగా. నీతిమంతుల విజ్ఞాపన బహు బలం కలదే, నీతిమంతుల యొక్క విజ్ఞాపన కార్యములు జరిగిస్తాను మనం తెలుసుగా. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయంటే నీతిమంతుడేగా. ఇప్పుడు నాకు స్వస్థత జరుగుతుందంటే ఆయన గొప్పోడేగా, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టేగా. పుట్టుకతో గుడ్డివాడు ఎవడైనా కళ్ళు వచ్చినట్టు జాబితా లెక్కలు ఉన్నాయా? చరిత్రలో లేవుగా. ఆయన ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడంటే దేవుని కుమారుడేగా అని చెప్తుంటే అప్పుడు మొత్తం సబ్జెక్ట్ వదిలేసి ఆ సబ్జెక్ట్లో యేసుప్రభు దేవుడు కుమారుడు అన్న పాయింట్ వాళ్ళకి అర్థమవలేదు, ఆయన నీతిమంతుడు అన్న పాయింట్ వాళ్ళకి అర్థమవలేదు. వాళ్ళకి అర్థమైందల్లా ఒక్కటే, చెప్పండి, మేము పాపులం కాదు, చెప్పండి, మీరే పాపులు. చూసారా నడుతున్నా? ఇలాంటి బుద్ధి ఈరోజు నడుతున్నాను. సంఘాల్లో లేవా? నేను మన లెసన్లో చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. అందరితో నిలబట్టి మనం పాపులం అంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు.
అవును అవును ప్రభువా, పాపులం ప్రభువా, క్షమించు ప్రభువా, ఈ దుర్మార్గులను క్షమించు ప్రభువా, దరిద్ర గొట్టలం ప్రభువా, మనం క్షమించి అంటాం. అలా కాకుండా అలా లేపి దిలీప్ పాపి లే అన్నాను అనుకోండి, దిలీప్ అన్న ఏమంటాడు చెప్పండి? అవునవును చాలా పెద్ద పాపులు మేము అంటాడా అండా చెప్పండి ఖచ్చితంగా. మనుషులతో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది చెప్పనా? గుంపులో ఒప్పుకునే విషయాలు ఉంటాయి, సింగిల్గా నిలబెడితే చెప్పండి ఒప్పుకోగలేరు గనక ఒప్పుకోలేరు. యేసుప్రభు ఆ నీతి ముద్ర అంటే వాళ్ళకి నచ్చట్లేదండి. యేసుప్రభు మంచోడంటే వాళ్ళకి నచ్చట్లేదండి. ఆయన దేవుని కుమారుడు అంటే వాళ్ళకి నచ్చట్లేదు. స్వనీతి వలన ఆయనను అంగీకరించలేకపోతున్నారు. పరిసయ్యులు శాస్త్రులు ఎందుకు యేసుక్రీస్తు వారిని ఏ కారణాల వాళ్ళు చంపేశారు? ఆ దావీదు అడిగిన 40 ఎకరాల్లో 1 ఎకరం ఇమ్మని అడిగినందుకు చంపేశారా? అలాంటి ఎకరాల మీద ఆయనకి మనసుందా? యేసుప్రభు వారు ఏదన్నా స్థలాల కోసం గొడవ చేశాడా? ఆయన ఏదన్నా నాణ్యాలు ఏదైతే ఆ రోజుల్లో కరెన్సీ ఉందో, ఆ హేరోదు ముద్రించిన కరెన్సీ, వాటి కోసం ఏమన్నా ఆయన ఎగబడ్డాడా? పన్ను నాకు కట్టమని ఏమన్నా అడిగాడా? ఆయన డబ్బు కోసం కానీ స్థలాల కోసం కానీ ఆయన అధికారాల కోసం ఏ రోజు అడగలేదే. మరి ఎందుకు అంత మీద ఆయనకి పగ అంటే? వాళ్ళకి పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు ఏమి లేవు. మనకు పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు కాదు, కానీ వాళ్ళకి మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు. ఆ కారణాలు ఏంటంటే, ఒకటి పశ్చాత్తాపం లేని మనుషులు, రెండవది స్వనీతి పరులు. ఎవరు? స్వనీతి పరులు. అంటే యేసు ప్రభుతో వాళ్ళకి పడకపోవడానికి కారణం వాళ్ళ స్వనీతి. ఆ సమాజంలో ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా అనాలంటే వాళ్ళు మాత్రమే అనాలి, ఇంకెవరిని అంటే వాళ్ళకే చెప్పండి వాళ్ళ చెవులకి మంచిగా అనిపించదు, వాళ్ళ కళ్ళుకి చెప్పండి చూడాలనిపించదు. ఎందుకంటే ఇంకా వాళ్ళ దృష్టిలో ఎవరు మంచోళ్ళు కాదు, వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళు. కుటుంబంలో ఫ్యామిలీ మీద ఒక జోక్ ఉంటుంది. నిజానికి సమయం సందర్భం కాకపోతే చదువుతున్నాను, కొంచెం కంటెంట్ మీకు అర్థమవుద్దని జస్ట్ చెప్తాను వినండి. ఎప్పుడో ఫేస్బుక్లో చదివాను నేను. భార్యను అడిగితేనట ఆవిడ ఎవరే ప్రపంచంలో ఎవరే అత్యధికమైన మంచోళ్ళు ఎవరే అని అడిగితే భార్య అంటదట, ప్రపంచంలో అత్యధికమైన మంచోడు ఎవడైనా ఉన్నాడంటే మా నానే అంటదంట. ప్రపంచంలో ఉత్తమ స్త్రీ అంటే ఎవరే అని అడిగితే ఆవిడ అంటదట మా అమ్మే అంటద. ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో ఇదిగో విశాల హృదయం కలిగిన వాడు, జ్ఞానవంతుడు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీ ఉన్నవాడు ఎవడున్నాడు అనగానే మా అన్నయ్యే అంటదంట. ఇప్పుడు ఎంతసేపు చెప్పినా ఎవరి లిస్ట్ చెప్తే చెప్పండి. అది ఇదే బుద్ధి అండి. ఎవరు చెప్పనా పరిశీలి. ఎవరిని పొగిడినాలు ఇంట్లో వాళ్ళనే పొగడాలి, వాళ్ళనే ముందెట్టుకోవాలి, వాళ్ళనే మీదెట్టుకోవాలి. పొరపాటున ఎవరైనా వాళ్ళ కాకుండా వేరొక పాత్రలు తెర మీదకి వస్తే వీళ్ళకి కళ్ళు పచ్చగా అయిపోతాయి. నడుతుంది. ఈ బుద్ధి ఎవరికైనా ఉంటే మీరెవరు పిల్లలు చెప్పండి చెప్పరు. ఎందుకు చెప్పరు? అదే బుద్ధి కనుక చెప్పరు. ఎందుకు చెప్తారు? ఆ నేచర్ ఒప్పుకోదు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ స్వనీతి పరులు, వీళ్ళ దృష్టికి ఒకళ్ళు మంచోళ్ళు అంటే నచ్చదు. మళ్ళీ చెప్తున్నాను, అలవాటు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అవును మంచోళ్ళు. బైబిల్ ఏమని చెప్పినా మీరు మాకన్నా మంచోళ్ళు, మీరు మాకన్నా గొప్పలు. బైబిల్ ఏమని చెప్పినా ఒక సహోదరుణ్ణి మనకన్నా గొప్పగా చెప్పండి ఎంచాలి. నిజమండి, గొప్పోడండి, మంచోడండి అని చెప్పండి. వాళ్ళకి అది ఒప్పుకోదు. 5వ అధ్యాయం చూడండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం త్వరగా ముగించేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44 వచ్చి నుండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 44 వచ్చి నుండి. అద్వితీయ దేవుని వలన వచ్చిన మెప్పును కోరక ఒకని వలన ఒకని మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద నేను మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి రాసిన గనక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అని నేను మీకు ఏం చెప్తున్నారు? ఇప్పటికిప్పుడు మోసే వచ్చినా కూడా మీరు ఎవరిని అంగీకరించరు చెప్పండి. మోసే కూడా మీకు నచ్చడు. ఎందుకు?